దీపావళి బంపర్ ఆఫర్. దీపావళికి బంపర్ ఆఫర్ ఏమివ్వబోతున్నారు మోదీ? ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ భారతీయులకు ఒక బంపర్ ఆఫర్ లాంటి కానుక ఇవ్వబోతున్నారా? అది కూడా జీఎస్టీకి సంబంధించిందేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 79వ స్వాతంత్ర దినోత్సవం వేళ భారతీయులకు ఒకంత ముందే దీపావళి వచ్చేసిందా? వచ్చే దివాళీ నుంచి జీఎస్టీ పెద్ద ఎత్తున తగ్గనుందా? అదే జరిగితే ప్రభావితమయ్యే రంగాలేవి? ఆ వివరాలు ఎలా ఉన్నాయి? ఎర్రకోటపై నుంచి మోడీ ఇంకా ఎలాంటి కామెంట్లు చేశారు? ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న వేళ ఇటు వస్తువులే కావు, అటు సోషల్ మీడియా సర్వీసులపైన స్వదేశీ ఎందుకు కాకూడదన్న మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? దేశ రాజధాని ఢిల్లీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోట వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఉదయం 7:30 గంటల సమయంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దివాళీ గిఫ్ట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాబోయే జీఎస్టీ సంస్కరణలు దేశానికి దీపావళి కానుకగా కాబోతున్నాయని అన్నారు ప్రధాని మోదీ. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे, बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। ఎర్రకోట వేదికగా ప్రధాని మాట్లాడుతూ ఈ దీపావళికి దేశ ప్రజలకు గాను డబుల్ దీపావళి కానుక ఇస్తున్నట్టు ప్రకటించారు. దేశ పౌరులకు పెద్ద బహుమతి అందుతుందని, తాము నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ ను తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అందువల్ల దేశ వ్యాప్తంగా పన్ను భారం తగ్గుతుందని అన్నారాయన. ఇది దీపావళికి ముందే మీకు అందించే బహుమతవుతుందని దేశ ప్రజలు దిల్ఖుష్ అయ్యే ఖబర్ చెప్పారు మోదీ. 8 ఏళ్ల క్రితం అనేక సంస్కరణలు చేపట్టామని, అందులో జీఎస్టీ ప్రధానమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. గతంతో పోలిస్తే జీఎస్టీ విధానం ద్వారా పన్నుల భారం తగ్గించామని, టాక్సేషన్ ప్రక్రియను సులభతరం చేశామన్నారు ప్రధాని మోదీ. సరిగ్గా 2017 జూలై 1న జీఎస్టీ నిబంధనలు అమల్లోకొచ్చాయి. ఇప్పటికీ 8 ఏళ్లు పూర్తవటంతో వేటిని సమీక్షించే సమయం వచ్చిందని అన్నారు భారత ప్రధానమంత్రి. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రాలతో చర్చలు జరుపుతామని అన్నారు. ఇప్పటికే కొత్త జీఎస్టీ సంస్కరణలు సిద్ధం చేశామని దేశ ప్రజలకు వివరించారు. సామాన్యులపై పడే వస్తుసేవల భారం కొత్త సంస్కరణ ద్వారా గణనీయంగా తగ్గుతాయని తీపి కబురు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద లాభం కలుగుతుందన్న హ్యాపీ న్యూస్ అందించారు. నిత్యావసర వస్తువులు చౌకగా లభిస్తాయని, ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పుకొచ్చారు మోదీ. దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే యూపీఐ సేవలను ఎర్రకోట వేదికగా ప్రశంసించారు ప్రధాని మోదీ. ఈ రోజు ప్రపంచం యూపీఐ అనే ఒక అద్భుతాన్ని చూస్తోందని, రియల్ టైం లావాదేవీల్లో 50% కేవలం భారత్లోనే యూపీఐ ద్వారా జరుగుతున్నాయని అన్నారాయన. సోషల్ మీడియా, క్రియేటివ్ రంగాల్లో అన్ని మనమే ఎందుకు కాకూడదని యువతకు సవాల్ విసురుతున్నట్టు కామెంట్ చేశారు. మనమెందుకు ఇతరులపై ఆధారపడాలి? మన సంపద ఎందుకు దేశం బయటికెళ్లాలి? మీ సామర్థ్యంపై నాకు నమ్మకముందంటూ యువతలో ఉత్సాహాన్ని, పట్టుదలను రగిల్చారు ప్రధాని మోదీ. ఒక పక్క భారతీయులు ఎగుమతి చేస్తోన్న వస్తువులపై ట్రంప్ భారీ సుంకాలను విధిస్తోన్న వేళ విదేశీ సోషల్ మీడియా, ఆపై ఇతర క్రియేటివ్ రంగాల్లోనూ స్వదేశీ ఎందుకుండకూడదని ప్రధాని అనటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే రోజుల్లో వాట్సాప్, ఎక్స్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఓన్ గా తయారు చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోందని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఏఐ, చాట్ జీపీటీ, క్వాంటం వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో ముందున్న భారతీయులు
ప్రజలు ఆయా విషయాల్లో సొంత పరిజ్ఞానం వాడటం మొదలుపెట్టాలని ప్రధాని సూచించినట్టుగా ఉందని అంటున్నారు మన సాంకేతిక రంగ నిపుణులు.